అందరికీ జై భీమ్ అండి. నేను మీ కార్య వినయ్ ప్రకాష్, జై భీమ్ భారత పార్టీ రాష్ట్ర అధికార పరిస్థితిని మాట్లాడుతూ ఉన్నాను. విశాఖపట్నం కార్పొరేషన్ ఎలక్షను తాలూకా సమయం 5 సంవత్సరాల కాల పరిమితి ఇంకొక నెల 2 నెలల్లో పూర్తయిపోతూ ఉంది. కానీ విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెట్టాలి అన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదు. ఇప్పటి వరకు అంటే మహా అయితే ఇంకొక నెలన్నరలో కంప్లీట్ అయిపోతూ ఉంది దీనికి టైం పీరియడ్. అయిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఎలక్షన్ పెడితే ఇప్పుడున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కువైపోవటం వల్ల కానీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత కూడా పెరగటంతో ఖచ్చితంగా ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎలక్షన్ పెడితే వైఎస్ఆర్సీపీకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్న ఉద్దేశంతో జీవీఎంసీ ఎలక్షన్స్ ఆ మాట ఎత్తకుండా చప్పుడు చేయకుండా దీన్ని ఆపుతున్నారు. ఏతావాత తేలింది అంటే ఈ టైం పీరియడ్ అయిపోయిన వెంటనే స్పెషల్ ఆఫీసర్ పరిపాలనలోకి జీవీఎంసీని తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి. ఓ పక్క మా పార్టీ అధినేత జాడ శ్రావణ్ కుమార్ ప్రతిరోజు వేలాది కోట్ల రూపాయల భూముల తాలూకా వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం చేస్తున్న ఉచిత పంపిణీ భూపంజరాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ వీటన్నిటిని కూడా కోర్టుల ద్వారా బట్టలు ఇప్పి ఆరబెట్టి ఈయన నడి రోడ్డు మీద కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని నిలబెడతా ఉన్నాడు. ఓ పక్క పాపం ఆయాచితంగా కార్పొరేటర్ కూడా కాలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఎమ్మెల్యే అయిపోయి డిప్యూటీ సీఎం అయిపోయిన పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యవహారాలను కూడా బయటికి తీసుకొస్తున్నాడు. పాపం ఆయన ఎలక్షన్ ముందు పాపం 30,000 మంది ఆడపడుచులు తాలూకా మిస్సింగ్ వ్యవహారాలు చాలా మాట్లాడాడు గొంతు చించుకొని. అదేవిధంగా హిందూ సంప్రదాయాల గురించి కూడా చాలా మాట్లాడాడు. పాపం పదవి వచ్చిన తర్వాత ఆయన నోరు మూతపడింది. అంటే డీసీఎం పదవితో ప్లాస్టర్ పడింది నోటికి. సో ఆయనేం పాపం మాట్లాడటం లేదు. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఆయన చేస్తున్న పిఠాపురం మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్నట్టు దేశం మొత్తం పిఠాపురం వైపే చూసేలా చేస్తున్నాడు. కాబట్టి ఆ విధంగానే 2000 మనకి ఈ 25-26 సంవత్సరానికి పిఠాపురానికి జిల్లా ప్రజా పరిషత్ నుండి ₹1 కూడా ప్రభుత్వంలో ఉండి డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ₹1 కూడా తెచ్చుకోని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను కానీ అనౌన్స్ చేస్తే, ఒకవేళ ఎన్నికలు జరిగితే మనకి విశాఖపట్నం ప్రజలందరూ కూడా మనల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి మనల్ని ఓటమి పాలు చేస్తారు. కాబట్టి వైసీపీకి అధికారాన్ని కట్టబెడతారు. కాబట్టి గప్చుప్ ఈ ఎలక్షన్ అన్నది ఉండదు. 2029 ఎలక్షన్ వరకు జీఎంసీ పరిపాలన స్పెషల్ ఆఫీసర్ పాలనలో జరుగుతుంది. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి, విశాఖపట్నంలో ఉన్న ఓటర్లకి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు. ఈ విషయాన్ని ఎవరు అవునన్నా కాదన్నా ప్రజలకి తెలుసు, చంద్రబాబు నాయుడికి తెలుసు. జై భీమ్. మీ కార్యం వినయ్ ప్రకాష్.